నమస్తే అండి. మనది వాటర్ ప్రూఫింగ్ కెమికల్ షాప్ ఇక్కడ ఈసీఐలో ఉంది. మొత్తం ఆల్ కన్స్ట్రక్షన్ కెమికల్స్ అవైలబిలిటీ ఉంటాయి మన కాడ. అన్ని కంపెనీలు, పోస్రాక్ కంపెనీ, డాక్టర్ ఫిక్సిట్ కంపెనీ, రాఫు, వెబరు, ఊరా కంపెనీ, బూస్టిక్ కంపెనీ, మొత్తం ఏ టు జెడ్ అన్ని ఆల్ కంపెనీస్ మన కాడ దొరుకుతాయండి. అన్ని మెటీరియల్ కూడా అన్ని కూడా రీజనబుల్ ప్రైజెస్లో మన కాడ అవైలబిలిటీ ఉంటాయి. ఓకేనండి. మన కాడ మెయిన్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ కన్స్ట్రక్షన్ కెమికల్స్లో ఫస్ట్ కంపెనీ మనకి పోస్రాక్ ఉంటుందండి. పోస్రాక్ అనేది అన్ని ఆల్ కోటింగ్స్ ఉన్నాయి మన ఈ కంపెనీలో. దగ్గర దగ్గర నియర్ బై ఒక 300 ప్రొడక్ట్స్ ఉన్నాయి. 300 అబోవ్నే. మనకి మేజర్ వచ్చేసి మనం యూజ్ చేసేది రెగ్యులర్గా మనము రూఫ్ మీద కోటింగ్ అప్లై చేసుకోవడానికి, వాల్స్ ఎక్స్టర్నల్ వాల్స్ కోటింగ్ చేయడానికి, ఇంకా లేదా సిమెంట్లో కలిపేసి మనం కళాయిలో కలపడానికి వాడేది, రిపేర్ పర్పస్లో ఏదైనా ప్లాస్టరింగ్ ఓడబీకేసి మళ్ళీ కోటింగ్ అప్లై చేయడానికి సిమెంట్లో కలిపి కోటింగ్ చేస్తామండి ఇది. సో 1 లీటర్ లిక్విడ్కి ఇది పోస్రాక్లో నీటో బాండ్ ఎస్బిఆర్ లాటెక్స్ అంటాము దీన్ని. ఇది 1 లీటర్ లిక్విడ్కి 1 లీటర్ నీళ్లు 3 కేజీలు సిమెంట్ కలిపేస్తాము. 3 కలిపేసి మనం కోటింగ్ అప్లై చేస్తాం బ్రష్తోనే. సో మనకి వాటర్ ప్రూఫింగ్ అయిపోతుంది. ఒక్క చుక్క కూడా వాటర్ కిందకి డ్రాప్ అనేది దిగదు. మనకి దీంతో చేస్తే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇది పోస్రాక్లో వాల్ గార్డ్ అంటాము. ఇది ఎక్స్టర్నల్ వాల్ కోటింగ్. ఇది బయట గోడలకి కోటింగ్ అప్లై చేస్తాము. మనకి అప్ టు 3 mm 0.5 mm క్రాక్ వరకు మొత్తం కవర్ అయిపోతాయి దీంట్లోనే. సో మనకి ఇది డాక్టర్ ఫిక్సిట్ కంపెనీ అండి. ఇది డాక్టర్ ఫిక్సిట్లో రూఫ్ సీల్ క్లాసిక్ అని ఉంటుంది. ఇది రూఫ్ మీద అప్లై చేస్తాము. పోస్రాక్లో రూఫ్ గార్డు, డాక్టర్ ఫిక్సిట్లో రూఫ్ సీల్ క్లాసిక్ హై ఎండ్ ఉంటాయండి ఇది. ఇంకా వచ్చేసి మనకాడ ఎస్బిఆర్ లాటెక్స్, పోస్రాక్లో ఎస్బిఆర్ లాటెక్స్ అనేది 1 లీటరు, 5 లీటరు అండ్ 20 లీటర్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇది 1 లీటర్ చిన్న చిన్న ఏరియాలకి, అంటే ఒక బాత్రూమ్ ఉన్న, హాఫ్ బాత్రూమ్ ఉన్న 1 లీటర్ తీసుకుంటాము. కొంచెం పెద్ద ఏరియా అయితే 5 లీటర్ తీసుకుంటాము. సో ఇది ఎస్బిఆర్ లాటెక్స్. ఇది కాన్ప్లాస్ డబ్ల్యూఎల్ అంటాము దీన్ని. ఇది వచ్చేసి మనకి మనం ఏ టు జెడ్ ఎక్కడైనా కానీ సిమెంట్ యూజ్ చేస్తే ఇది వాడుకోవచ్చు. ఒక సిమెంట్ బ్యాగ్కి 50 kg సిమెంట్ బ్యాగ్ ఉంటుంది. దానికి 200 ml ఇది మిక్సింగ్ చేయాలి. మిక్సింగ్ చేస్తే ఏంటంటే ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ, జంగు రానియదు, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది డ్యూరబిలిటీ ఉంటుంది. మనకు పెరుగైన మనకు మాల్ అనేది సింపుల్గా మూమెంట్ అవుతుంది. ఇది కాన్ప్లాస్ డబ్ల్యూఎల్ అంటాము. మనకి ఇంకొకటి వచ్చేసి పోస్రాక్ కంపెనీలోనే మేజర్ది ఈ కాన్బాక్స్ట్రా EP10 అని ఉంటుంది ఈ పోస్రాక్లో. సో ఈ మెటీరియల్ ఏంటంటే మేజర్ అనమాట. ఇది మన మదర్ స్లాబ్కి ఏదైనా క్రాక్ వచ్చింది అనుకోండి పైనుంచి, అది క్రాక్ కటింగ్ చేసేసి కటింగ్ మిషన్తోని ఇది బేసు హార్డ్నర్ 2 మిక్సింగ్ చేసి ఆ క్రాక్లో పోయాలి. పోస్తే ఏంటంటే లో విస్కస్ ఎపాక్సీ కోటింగ్ అనమాట. ఇది ఎపాక్సీ అనేది లోపల కిందకి వెళ్ళేసి గాజులా అవుతుంది. మనకి ఇమీడియట్గా సెట్ అయిపోతుంది. క్రాక్ అనేది బంద్ అయిపోతుంది. మనకు మేము యూజ్ చేస్తాం. ఇది క్రాక్ పరంగా కానీ ఇది మనం ఎపాక్సీలో కూడా పెట్టుకుంటాం. అండ్ ఇది వచ్చేసి పోస్రాక్లో లాక్ ఫిక్స్ అంటాం. ఇది లాక్ సెట్. సో మనకి ఇది వర్టికల్గా కానీ హారిజెంటల్గా కానీ మనము పిల్లర్ వేసేటప్పుడు భూమిలో ఏదైనా బండ లాంటిది పెద్దది పడ్డది అనుకోండి, అది కాలం అని కాడ డైరెక్ట్గా బండకే మనం హోల్ చేసేసి ఈ రాడ్ ఫిక్సింగ్ చేసేస్తాం. మనం 12 mm కానీ 16 mm కానీ 20 mm రాడ్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ రాడ్ ఫిక్సింగ్ కెమికల్ యూజ్ చేసి. ఇది వితిన్ 1 minute ఇది 4 tons కెపాసిటీ వస్తుంది దీనికి. పోస్రాక్లో లాక్ ఫిక్స్ అనమాట ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి రెండ్రాక్ ప్లగ్ అని ఉంటుందండి. ఇది చిన్న ప్యాకెటే కానీ చాలా పవర్ఫుల్ ప్యాకెట్. ఇది ఎంత పెద్ద లీకేజ్ అయినా 2 నిమిషాలు ఒక్క నిమిషంలో ఆపేస్తుంది. ఇది ఇమీడియట్ స్టాప్ సెట్టింగ్ అనమాట ఇది. సో ఇది పెట్టేసుకొని మనం వేరే ఎవరికి ఇమీడియట్గా చేసేసుకోవచ్చు. వాటర్ అనేది ఇన్స్టెంట్గా ఆపేస్తుంది. ఇది చాలా యూజ్ చేస్తాం. ఇది మనం రెగ్యులర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లికేటర్లు యూజ్ చేసేటప్పుడు ఇది లేకుండా పని నడవదు ఎక్కడ ఏ సైట్లోనైనా. ఎందుకంటే ఇది మనము బాత్రూంలో ఎపాక్సీ పెట్టినా కానీ కార్నర్లో పెట్టేసుకుంటాము. ఎక్కడన్నా వాటర్ ట్యాంక్లో లీకేజీలు అయినా కానీ, వాటర్ ట్యాంక్లో పైప్ చుట్టూరు పెట్టడానికి కానీ, గల్తాలలో పెట్టడానికి కానీ మేజర్గా ఇది యూజ్ అవుతుంది. పోస్రాక్లో రెండ్రాక్ ప్లగ్. సో ఇది పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది మనకి లిఫ్ట్ గుంతల్లో కానీ ఎక్కడన్నా వాల్ నుంచి వాటర్ లీకేజ్ అవుతున్నా కానీ దాన్ని మనం కొంచెం హోల్లా చేసేసి దీన్ని మిక్సింగ్ చేసేసి వాటర్తోనే మిక్సింగ్ చేస్తాం. దీంట్లో వేరే కెమికల్ ఏది కలపనవసరం లేదు. ఇది ఓన్లీ సిమెంట్ పౌడరే. దాన్ని మిక్సింగ్ చేసి డైరెక్ట్గా ఎక్కడైతే వాటర్ వస్తున్నాయో ఆ వాటర్ దగ్గర ఇట్లా మనం 1 నిమిషం అట్లా పట్టుకుంటే అది ఇమ్మీడియట్గా వాటర్ అనేది ఆపేస్తుంది. సో ఇది మేజర్. సో అండ్ వచ్చేసి ఇది మనకి సిలికాన్ సీలెంట్. మనకి యూపీవీసీ డోర్లు, విండోలు ఎక్కడున్నా కానీ మనం క్రాక్లో బంద్ చేసుకోవచ్చు ఇది అనమాట.
మనం ఇప్పుడు యూపీవీసీ విండోలు డోర్లు ఎక్కడ చూసినా నడుస్తున్నాయి. ఎందుకంటే మన విండో కను గోడకి మధ్యలో గ్యాప్ వచ్చేస్తుంది. ఆ గ్యాప్లలో ఈ సిలికాన్ అనేది ఫిల్అప్ చేసుకుంటే మనకి లైఫ్ టైం ఏ మాత్రం కూడా ఇది ఖరాబ్ కాకుండా ఉంటుంది. వాటర్ కూడా లోపలికి రాకుండా ఉంటాయి, చెమ్మ రాదు, మాయిశ్చర్ రాదు. ఇది సిలికాన్ సీలెంట్ అంటాం. అండ్ వచ్చేసి మనకి ఇది ఎంవైకేలో SP100 ఫిల్లర్ పౌడరు, ఇది గ్రౌట్ చేస్తాం అనమాట. సో ఇది బాత్రూంలో టైల్ ఎపాక్సీకి యూజ్ చేస్తాం. ఇది 1K. ఇది దీనికి వచ్చేసి ఇదేమో బకెట్, ఇది SP100, ఇదేమో ఫిల్లర్ పౌడరు. మొత్తం దీంట్లో ABC 3 కాంపోనెంట్లు ఉంటాయి. ఈ 3 కాంపోనెంట్లలో ఫస్ట్ బేస్ అనేది ఎక్కువ ఉంటుంది, హార్డ్నర్ అనేది తక్కువ ఉంటుంది. బేస్ 2 పార్ట్స్ పోసుకుంటే హార్డ్నర్ 1 పార్ట్ పోసుకోవాలి లిక్విడ్. దానికి సరిపడా మీ పౌడర్ మిక్సింగ్ చేసేసుకొని ఫస్ట్ బాత్రూంలో నీట్గా క్రాక్లన్నీ కట్ చేసి ఆ గ్యాప్లలో మనం ఈ పేస్ట్ అప్లై చేసుకుంటే మనకి లైఫ్ టైమ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుంది గ్రౌట్ అనేది. దీనికి మనం యాసిడ్ పోసినా ఏది పోసినా కానీ ఖరాబ్ కాదు. మనకి టైల్ పగలాల్సిందే కానీ ఎపాక్సీ అయితే పోదు, పర్ఫెక్ట్ అనమాట. దీంట్లోనే మనకి ఎపాక్సీలోనే ఇప్పుడు కొత్త ఇదేమో 3 కాంపోనెంట్, ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏంటంటే 2 కాంపోనెంట్. రాఫ్లో స్టార్ లైక్ అని ఉంటుంది ఇంకోటి, ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ అనమాట. పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇది రాఫ్లో. మనకి 2 కాంపోనెంట్, కవరేజ్ ఎక్కువ వస్తుంది. మనకి ఇది ఎండకైనా వానకైనా ఏం పగలకుండా ఉంటుంది ఈ గ్రౌట్ అనేది. మనం వేరే లిక్విడ్లో ఏదైతే పగులుతున్నాయి కొన్ని ఎండకి 1 ఇయర్ 2 ఇయర్స్లో, ఇదైతే పగలదు. ఇది SP100, అది SP100. ఇదేమో బాండ్ 1 ఎపాక్సీ. అండ్ ఇవి వచ్చేసి మనము ఫోస్రాక్లో EP10 అని ఉంటుంది. EP10 ఈక్వలెంట్ మనకి బూస్టిక్ కంపెనీలో LVEP అని ఉంటుంది. ఇది మనం డైరెక్ట్గా మదర్ స్లాబ్ క్రాక్ కానీ మనం బీమ్స్ ఏమైనా క్రాక్స్ ఉంటే క్రాక్లో పోసేసుకుంటే ఇమీడియట్గా పెనట్రేట్ అయిపోయి దాంట్లోకి లిక్విడ్ అనేది ఇమీడియట్గా హార్డ్ అయిపోతుంది. సో మనం ఆ క్రాక్ అనేది ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికి ఇది బేస్ హార్డ్నర్ 2 ఉంటాయి అనమాట. బేస్ ఏమో 3 పార్ట్స్ పోయాలి, హార్డ్నర్ ఏమో 1 పార్ట్ పోయాలి. అండ్ వచ్చేసి ఇది బాండ్ 1 అని ఉంటుందండి ఇంకోటి లిక్విడ్. ఇది కూడా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మన బాత్రూంలో ఎపాక్సీ పెట్టడానికి బాగా యూజ్ చేస్తున్నారు. మేజర్గా మనం బాత్రూంలో ఇది అప్ టు 5 బాత్రూంలకు వస్తుందండి ఈ లిక్విడ్. దీనికి మనకి ఎంవైకేలో 3.7 kg పౌడర్ తీసుకుంటాము. ఎంవైకేలో కానీ, ఫోస్రాక్లో కానీ, రాఫ్లో కానీ, ఆల్ట్రాటెక్లో కానీ. మనకాడ 4 కంపెనీలు 5 కంపెనీలు అవైలబిలిటీ ఉంటాయి ఎప్పుడు కూడా. సో అన్ని కూడా ఏది బెటర్ అనేది కూడా అన్ని కూడా సేమ్ ఉంటాయండి లిక్విడ్స్ అనేవి. అతుల్లో లెపాక్స్ అని ఉంటుంది దీనికి ఈక్వల్. అండ్ వచ్చేసి ఇంకొకటి మనకి ఫోస్రాక్లో PU40 అని ఉంటుందండి, PU సీలెంట్. ఇది మేజరు ప్రతి ఒక్కళ్ళకి కూడా. మనకి ఇది ఐరన్ షెడ్ వేసుకున్నా కానీ ఐరన్ షెడ్లప్పుడు వీళ్ళు హోల్స్ చేస్తారు, హోల్స్ చేసి సరిగా ఫిల్అప్ చేయరు. అలాంటి వాటికి ఇది మనము ఎడ్జ్ కట్ చేసేసి మన పేస్ట్ లాగా వస్తుందండి. ఆ పేస్ట్ని మనం ఏలుతో కానీ మన ఏలుకి ఏదైనా స్పాంజ్ లాంటిది కానీ మన గ్లౌజ్ లాంటిది కానీ వేసుకొని, ఫింగర్ గ్లౌజ్ కానీ నార్మల్ గ్లౌజులు ఏదైనా వేసుకొని ఆ హోల్ చుట్టూరు ఇది పెట్టేసుకోవచ్చు. ఒక రేకు కన్నా గోడకి మధ్యలో రేకులు ఐరన్ షెడ్ వేసే ఉంటుంది. ఆ షెడ్ దగ్గర కూడా మనం కార్నర్లలో ఈ PU సీలెంట్ అనేది అప్లై చేసుకుంటే ఇది ఎండకెండితే పగలదు, ఖరాబ్ కాదు, ఎన్ని సంవత్సరాలైనా అట్నే ఉంటుంది. రబ్బరైజ్డ్ అనమాట, పాలియూరేథిన్ సీలెంట్ అనమాట, PU బేస్డ్. సో ఇది పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అక్కడ ఆ క్రాక్లలో. ఇప్పుడు మనము చెక్క విండోలు కానీ ఏమన్నా ఉంటే మనకి సైడ్కి కట్ చేసి నీట్గా డస్ట్ అనేది అంతా క్లీన్ చేసి ఇది పెట్టేసుకుంటాం. ఇంకోటి బీమ్ జాయింట్లకి మేజర్ ఇది యూజ్ చేస్తాం. మనకు ప్రతి ఒక్క ఇంట్లో కూడా బీమ్ దగ్గర సరిగా ఇటుకతో బ్రిక్ ఫిల్అప్ చేయక క్రాక్ అనేది లైన్గా వచ్చేస్తుంది వెనక సైడ్. సో ఆ క్రాక్ని మనం కటింగ్ మిషన్తో కట్ చేసి మొత్తం కూడా ఈ PU సీలెంట్ అనేది అప్లై చేసుకుంటే పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. అక్కడ వాటర్ అనేది లోపలికి లీకేజ్ రానియదు, చెమ్మ రానియదు. ఈ PU సీలెంట్లలో మనకడ ఒక 6 కంపెనీస్ ఉన్నాయి మనకి. మేజర్గా ఫోస్రాక్ కంపెనీ, MYK కంపెనీ, డాక్టర్ ఫిక్సిడ్ కంపెనీ, బాస్ కంపెనీ అండ్ బూస్టిక్ కంపెనీ, స్టార్ కంపెనీ. సో ఇలా కంపెనీస్ ఉన్నాయి మనకాడ. మొత్తం కూడా A to Z 600 ml వస్తుంది మినిమం. పెద్ద క్వాంటిటీ రాదు, చిన్న క్వాంటిటీ రాదు, ఒకటే ట్యూబ్. ఇది క్రాక్ ఫిల్లింగ్కి యూజ్ చేస్తాము. అండ్ అది వచ్చేసి పెద్ద క్రాక్స్ ఉంటే PU సీలెంట్ అప్లై చేస్తాము. అండ్ చిన్న క్రాక్స్ అప్ టు 3 mm క్రాక్స్, అప్ టు 0.5 mm, 3 mm ఇలాంటి క్రాక్స్కి ఏంటంటే మనం జెరిస్కాట్లో క్రాక్ సీల్ XL అని ఉంటుంది. అండ్ బాస్ కంపెనీలో బాస్ క్రాక్ పేస్ట్ అని ఉంటుంది. ఫోస్రాక్లో డెకోఫిల్ అని ఉంటుంది.
డాక్టర్ ఫిక్సిట్ లో క్రాక్ పేస్ట్ అని ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా మనం క్రాక్లలో అప్లై చేసుకుంటాం. ఇన్సైడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఇది వేస్తే ఏంటంటే పెయింటబుల్ అనమాట. మళ్ళీ మనం అక్కడ లైన్ గా ఏర్పడడం అలాంటివి ఏమి ఉండదు. సో అండ్ వచ్చేసి ఇంకొకటి, ఇప్పుడు పెద్ద క్రాక్స్ ఉంటేనేమో పియూ సిలెంట్, కొంచెం మేజర్ క్రాక్స్ ఉంటేనేమో క్రాక్ పేస్ట్, ఇంకా మరీ చిన్నగా ఉన్నాయి, కొంచెం పెద్దగా ఉన్నాయి, కొంచెం అలాంటి ఏరియాల్లో మనం బడ్జెట్ని బట్టి కొంచెం తక్కువలో పోవాలంటే డాక్టర్ ఇది మనం ఫోస్రాక్ కంపెనీలోనే రెండ్రాక్ సిఎస్ అని ఉంటుంది. ఈ సిఎస్ అనేది మన క్రాక్ లో పెట్టుకోవడానికి బాగా మేజర్ గా యూజ్ అవుతుంది. ఇది వేరే, ఇది రెండ్రాక్ సిఎస్ అంటే క్రాక్లలో పెట్టేది అనమాట. మనం లోపల సైడ్ పెద్దగా ఒక 1 ఇంచ్ క్రాక్ అయినా కానీ దాన్ని కొట్టేసి దీంట్లో ఎస్బిఆర్ లాటెక్స్ కానీ యూఆర్పి కానీ మిక్సింగ్ చేసుకొని క్రాక్ లో పెట్టేసుకోవచ్చు. ఓన్లీ సిమెంట్ పెట్టేస్తే ఏమంటే పలుకుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే పాలిమర్స్ అన్ని యాడ్ అయి ఉంటాయి. దీన్ని పెట్టేసుకుంటే సరిగా సెట్ అవుతుంది. ఇది అండ్ వచ్చేసి సికో కంపెనీలో ఇది టేప్ క్రీట్ అని ఉంటుందండి. టేప్ క్రీట్ ఆర్టియు దీని పేరు. ఇది మేజర్గా బ్రష్ బాండ్ ఆర్ఎఫ్ఎక్స్ ఈక్వలెంట్. ఇది వచ్చేసి మనకి 20 kg పౌడర్ వస్తుంది అండ్ 7 లీటర్ లిక్విడ్ వస్తుంది. మన కవరేజ్ అప్రాక్స్ 220 నుంచి 250 ఎస్ఎఫ్టీ వస్తుంది. ఏరియా బ్లాక్గా వస్తుంది కోటింగ్, వాటర్ చుక్క కూడా డ్రాప్ కింద పోనీయదు. సో హై ఎండ్ మెటీరియల్ ఇది సికో కంపెనీలో. ఇది 90 years కంపెనీ. చాలా మంది యూజ్ చేయరు, ఒక్కసారి యూజ్ చేస్తే మాత్రం ఎవరు వదలరు మళ్ళీ ఈ కంపెనీని. అండ్ వచ్చేసి ఇంకొకటి మేజర్గా ఫోస్రాక్ కంపెనీలో CM210 అని ఉంటుందండి. ఈ CM210 అనేది ఏంటంటే వైట్ కలర్ ఉంటుంది పౌడర్. ఇది మనం వాటర్ ట్యాంక్ లో వేస్తాము. ఫుడ్ గ్రేడ్ అనమాట ఈ కోటింగ్. ఫోస్రాక్ లో ఫుడ్ గ్రేడ్ కోటింగ్ అంటే CM210. ఇది మనం వాటర్ ట్యాంక్ లో ఫ్రెష్ గా కనిపించడానికి. ఇంకోటి ఫుడ్ గ్రేడ్ మెటీరియల్, వాటర్ లీకేజ్ కానియదు అండ్ అల్గి ఫంగస్ రానియదు, పాకురు రాకుండా చేసుకోవచ్చు. ఇది ఉంది. ఇది 18 kgల పౌడరు, 5 లీటర్ లిక్విడ్ వస్తుంది. ఈ రెండు మిక్సింగ్ చేసి ఒక 2 to 3 లీటర్స్ వాటర్ మిక్సింగ్ చేసుకోవాలి. చేసుకొని మనం బ్రష్ తోని కోటింగ్ అప్లై చేసుకోవచ్చు. మన ఫోస్రాక్ కంపెనీ మన వాటర్ ట్యాంక్ లో మేజర్ అనమాట ఇది యూజ్ చేసేది. అండ్ అలాగే ఇంకొకటి, మన క్రాక్లలో మనము కొత్త ఇల్లు కానీ ఏదైనా కట్టినప్పుడు హోల్స్ ప్యాక్ చేయడానికి మనము GP2 కెమికల్ అనేది వాడతాము. పెద్ద బ్యాగు, రేటు తక్కువ, చాలా తక్కువ రేట్, చాలా తక్కువ. ఇది మనం టవర్ బోల్ట్స్ యూజ్ చేసేటప్పుడు టవర్స్ వేస్తాం కదా పెద్దవి, అలాంటి టవర్స్ వేసినప్పుడు కాలమ్స్ దగ్గర ఈ GP2 కెమికల్ ని ఫిల్అప్ చేస్తాము. హై స్ట్రెంత్ ఉంటుంది ఇది. ఇది మనకి చాలా తక్కువ రేటు పడుతుంది. 25 kgs వస్తుంది మినిమం ప్యాకింగ్, ఒక్కటే ప్యాకింగ్. అది చిన్నది రాదు, పెద్దది రాదు. సో ఇది A to Z మనం హోల్స్ ప్యాక్ చేసుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. మనము సిమెంట్ తోని ఫిల్అప్ చేస్తే క్రాక్స్ ఏంటంటే మదర్ స్లాబ్ నుంచి సిమెంట్ పైపును పట్టుకోదు. పైపును పట్టుకోకపోతే పైపు నుంచి వాటర్ అనేది డ్రాప్ వచ్చేస్తూనే ఉంటుంది, చెమ్మంతా వచ్చేస్తూ ఉంటుంది. ఈ GP2 కెమికల్ తోని యూజ్ చేసుకుంటే మనకి చిన్న రంధ్రం అంతా కూడా వాటర్ అనేది డ్రాప్ కిందకి రాదు. కోర్ కటింగ్ హోల్స్, ఇలాంటి హోల్స్ బాత్రూమ్ లో పైప్ పెట్టినప్పుడు పైప్ పక్కన హోలు, ఇలాంటివన్నీ కూడా ఈ GP2 కెమికల్ తోని యూజ్ చేసుకోవాలి. ఒకటి ప్లగ్, ఒకటి GP2 అనేదేమో ప్లగ్ అనేదేమో ఇన్స్టెంట్, అప్పటికప్పుడు ఆపేస్తుంది ఇమ్మీడియట్ గా. అది ఆపినప్పుడు వెనకాల నుంచి అది పెట్టేసి ఇది GP2 అనేది మనము ఈ 25 kg బ్యాగ్ కి 8 లీటర్ల వాటర్ మిక్సింగ్ చేసుకొని మనం మాల్ లెక్క పోసుకోవాలి. ఇది మాల్ లెక్క పోసుకుంటే పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతుంది ఇది. అండ్ వచ్చేసి ఫోస్రాక్ కంపెనీలో మనకి బ్రష్ బాండ్ RFX అని ఉంటుంది ఇంకోటి. ఇదేంటంటే కోటింగ్ మెటీరియల్ అనమాట. మనం A to Z అందరు కూడా వాడతారు. 90% పీపుల్స్ ఇదే వాడతారు ఎక్కువ. ఫోస్రాక్ కంపెనీలో బ్రష్ బాండ్ RFX అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో ఇది 15 kg పౌడర్ వస్తుంది పెద్ద ప్యాకు, 5 లీటర్ లిక్విడ్ వస్తుంది. ఈ రెండు మిక్సింగ్ చేసి మళ్ళీ ఒక 3 లీటర్స్ వాటర్ కలుపుతాం. ఆ వాటర్ కలిపేసి మనము కొత్త బాత్రూమ్లలో కోటింగ్ కానీ, పాత బాత్రూమ్లలో కోటింగ్ కానీ, టైల్స్ లేకుండా చాలా మంది టైల్స్ రిపేర్ చేస్తారు. టైల్స్ తీసేసిన తర్వాత బ్రష్ బాండ్ RFX 2 కోట్లు వేసి మళ్ళీ మాల్ పెట్టేసుకొని బ్రిక్ బ్యాట్ చేసుకొని మళ్ళీ టైల్స్ చేసుకుంటారు. సో మనం వాటర్ ప్రూఫింగ్ కెమికల్ అంటే మేజర్గా చాలా మంది కూడా బ్రష్ బాండ్ RFX వాడతారు ఫోస్రాక్ కంపెనీలో. సో మనకి ఇలాంటి అన్ని మెటీరియల్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇది ECL లో ఉంది మనది షాపు. సో ECL లో అందరికి కూడా అవైలబిలిటీ దగ్గర నియర్ బై, ఎక్కడికో ఊరకాలి, రాణిగంజ్ పోవాలి, చాలా దూరం పోవాలి, సికింద్రాబాద్ పోవాలి, ఇట్లాంటివి అని ఏమి ఉండదు. మొత్తం కూడా హోల్సేల్ రేట్లే ఉంటాయి. రాణిగంజ్ కన్నా మనకు ఆ రేట్ తక్కువనే ఉంటాయి.
తొందరగా దొరుకుతుంది. ఏమన్నా మీరు అమౌంట్ కొట్టేసి మనం పోర్టరు ర్యాపిడో ఇవి కూడా బుక్ చేసి పంపిస్తాను నేను మెటీరియల్. మీకు అట్లా కూడా మెటీరియల్ ప్రాబ్లం లేదు, మీరే రావాలి చేయాలనేది ఏం లేదు. మీకు మెటీరియల్ పరంగా ఏ ప్రాబ్లం ఉండదు, అన్ని జెన్యున్ గా ఉంటాయి, ఏది కూడా లోకల్ మెటీరియల్ ఉండదు, అన్ని కూడా కంపెనీ బ్రాండెడ్. ఇట్లా ఇవన్నీ కూడా టైల్స్ ఎపాక్సీ చేసేవండి. మనం మేజర్గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎపాక్సీ ఎపాక్సీ అంటారు కదా, టైల్స్ ఎపాక్సీలో ఇవన్నీ కూడా మేజర్ పార్ట్ అండి. ఒకటి ఫోస్రాక్లో ఎపాక్సీ అని ఉంటుంది, ఈపీడబ్ల్యూ గ్రౌట్ ఎపాక్సీ. రెండు ఫోస్రాక్లో ఎంవైకే లాటిగ్రేట్ SP100. ఇంకోటి వెబర్ కంపెనీలో వెబర్ కంపెనీ ఉంటుంది, ఊరా కంపెనీ ఉంటుంది, అండ్ రాఫ్ స్టార్లైక్. సో ఇవన్నీ కూడా టైల్స్ ఎపాక్సీయే. 2 కాంపోనెంట్ ఉంటాయి, 3 కాంపోనెంట్ ఉంటాయి. సో ఓకే అండి, ఓకే రైట్ అండి. సరే, మీరు ఎవరన్నా ఇక్కడ దగ్గరలో ఈసీఎల్ ఉన్న ఏరియాలో ఎక్కడికి వచ్చిన జరిగిన మనకి ఇక్కడ అందుబాటులో అన్ని ఐటమ్లు మనకు కావాల్సిన అన్ని కూడా మన అన్న ర్యాపిడో కానీ మీకు కావాల్సి మీకు ఫోన్ చేసినా మీకు ఆటోమేటిక్గా మీకు పంపిస్తారు మెటీరియల్. ఈ దగ్గరలో ఎక్కడ ఉన్నా. ఇది రాధికా థియేటర్ పక్కన పెట్రోల్ బంక్ పక్క గల్లీలో ఉంటది దగ్గర. రాధికా థియేటర్ నుంచి పెట్రోల్ బంక్ నుంచి డౌన్ లో ఉంటది, మన ఈసీఎల్ బస్ స్టాప్ రూట్ లో. ఈసీఎల్ బస్ స్టాప్ ఆపోజిట్ లో ఉంటది. మొత్తం మీకు ఇక్కడ కావాల్సిన మొత్తం వాటర్ ప్రూఫ్ సంబంధించింది, లీకేజ్ సంబంధించింది, క్రాకులు ఉన్న ఏది ఉన్నా జరిగని మీకు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. మీకు కావాలంటే లేకపోయినా మళ్ళీ తెప్పించే జరిగే మీకు ఏ టైం కావాలో ఆ టైం మళ్ళీ పంపించడానికి కూడా ఈ దగ్గర ఉన్న ఈ ఏరియా దగ్గర ఎక్కడ ఉన్న జరిగని వచ్చి తీసుకోవచ్చు. రానిగంజ్ అంత దూరం కూడా వెళ్ళే అవసరం లేదు. ఇక్కడ దగ్గర నుంచి కూడా మీకు సేమ్ అదే రేట్ ఉంటుంది, దానికన్నా మీకు తక్కువ ఉంటే కానీ ఎక్కువైతే ఉండదు. మా నాన్న కూడా ఇక్కడ మొత్తం సప్లై చేస్తున్నాడు అన్న మా నాన్న. కాబట్టి మీరు ఎలా చూసిన ఉంటే కావాలంటే మెటీరియల్ కావాలంటే ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. మీకు చూసి కూడా మన అన్న కూడా చూసి ఇస్తాడు, మరి రీజనబుల్ ఉంటుంది, అంత మరి అంత ఎక్కువ ఏమి ఉండదు. కంపల్సరీ వరకు వచ్చి మెటీరియల్ తీసుకొని మంచిగా మీరు వాడి మళ్ళీ వచ్చి మీరు రిజల్ట్ ఎలా కూడా చెప్పొచ్చు. ఒక 5-10 ఇయర్స్ వరకు కూడా మనం చేసే వర్క్ విధానం బట్టి నీట్గా మనం చేసే దాన్ని బట్టి 5-10 ఇయర్స్ వరకు కూడా మంచి గ్యారంటీగా ఉంటుంది. మంచి ఏ ప్రాబ్లం లేకుండా కస్టమర్ కూడా మనం చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం రాదు, మేము ఉన్నాం సార్, మంచిగా ఏం పని చేస్తాం సార్ అని చెప్పేసి. మనం ఆల్రెడీ చాలా దగ్గర పని చేసాం. అది మనం ఇప్పుడు తార్నాక నుంచి ఇక్కడ వరకు వచ్చే మెటీరియల్ కోసం మళ్ళీ మేము వెళ్ళి కూడా మేము పని చేసినవి కూడా మళ్ళీ మీకు వీడియోలు కూడా పెడతాం. అవి కూడా చూడొచ్చు, మనం ఏ విధంగా పని చేయాలి, ఏ విధంగా ఉంటుంది, ఏ మెటీరియల్ వాడాలి, ఏ కంపెనీ వాడాలి అన్నది కూడా మీకు చెప్తుంటాం. ఓకేనా?